హారా ఒక హెల్ప్లెస్ ఫాదర్ తన కూతురి చావుకు కారణం ఏంటి అని తన స్టైల్లో చేసిన ప్రయత్నమే ఈ మూవీ. అసలు ఆ చావుకి కారణం ఏంటి, దాని వెనక ఎవరున్నారు అనేదే రెస్ట్ ఆఫ్ స్టోరీ. హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు రీల్ రూమ్ రివ్యూస్. బిఫోర్ గోయింగ్ ఇన్ టు ద డీటెయిల్ రివ్యూ, నా వీడియోస్కి నాన్ సబ్స్క్రైబర్ కౌంటే చాలా వస్తుందండి. ఎఫర్ట్స్ జెన్యూన్గా అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ లెట్స్ గో ఇన్ టు ద డీటెయిల్ రివ్యూ. చాలా ఓల్డ్ మూవీస్లో హీరో అయిన మోహన్ ఈ మూవీలో మెయిన్ లీడ్ రోల్ చేశారు. మనకి జంధ్యాల గారి సినిమాలో కూడా ఉన్నారు ఈ హీరో. చాలా ఇయర్స్ గ్యాప్ తర్వాత మళ్ళీ కమ్బ్యాక్ మూవీ ఇది. రన్ టైం వచ్చేసి 2 hours ఉంటుంది. ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది. ఫ్యామిలీతో చూడడానికి సెకండ్ హాఫ్లో ఒక సీన్ అండ్ వెర్బల్గా ఫ్యూ పార్ట్స్ అడల్ట్ కంటెంట్ ఉంటుంది. అదర్ దాన్ దట్ నో ప్రాబ్లం, హ్యాపీగా చూడొచ్చు. మూవీలోకి వెళ్తే థ్రిల్లర్ జోనర్లో ఉన్న ఈ మూవీని డైరెక్ట్ చేసింది విజయశ్రీ. ప్లస్ పాయింట్స్ మాట్లాడుకుందాం. యాక్టింగ్, చాలా రోజుల తర్వాత కనిపించిన మోహన్ గారి యాక్టింగ్ చాలా బాగుంది. అంతే సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. యాక్షన్ సీన్స్లో కూడా ఫిట్నెస్ బాగా కనిపించింది. గుడ్ కమ్బ్యాక్ ఎస్పెషల్లీ ఫర్ ద తెలుగు ఆడియన్స్. రిమైనింగ్ వాళ్ళందరి యాక్టింగ్ బాగుంది. ఎస్పెషల్లీ హీరో డాటర్ రోల్లో చేసిన అమ్మాయి కూడా యాక్టింగ్ చాలా బాగా చేసింది. నెక్స్ట్ వచ్చేసి కొన్ని చోట్ల ఫాదర్ డాటర్ ఎమోషన్ కూడా వర్కౌట్ అయ్యింది. బీజిఎం జస్ట్ ఓకే అండి, ఒక్క సాంగ్ బాగుంది. మైనస్ పాయింట్స్ మాట్లాడుకుంటే అసలు స్టోరీలోనే పెద్ద క్లారిటీ లేదు. మల్టీ టార్గెట్లా అనిపించింది. హీరో కూతురికి చావుకు కారణం ఏంటి అంటాడు కొంచెంసేపు. నకిలీ మందులు, నెక్స్ట్ ఉమెన్ ట్రాఫికింగ్, ఇలా డిఫరెంట్ ఇష్యూస్ మీద ఫోకస్ చేస్తూ ఒకదాని మీద టార్గెట్ చేయలేకపోయారు. ఇదే పెద్ద మైనస్. దీంతోపాటు పూర్ స్క్రీన్ ప్లే. ఇంత కాంప్లెక్స్ స్టోరీ అనుకుంటున్నప్పుడు స్క్రీన్ ప్లే క్లియర్గా ఉండాలి కదా. మేబీ పేపర్ మీద బాగా రాసుకున్నారేమో, బట్ వైల్ ఎగ్జిక్యూటింగ్ ఎటేటో పోయింది. ఇంకా మైనస్ ఏంటంటే మధ్యలో టెర్రరిస్ట్ అని అందరినీ మోసం చేయడం ఎందుకో నాకైతే అర్థం కాలేదు. హీరో అందరు ఫ్యామిలీస్ని కిడ్నాప్ చేసి నిజాలు కనుక్కుంటుంటాడు. అదే పని పోలీస్ చేస్తే హీరో ఈజీగా దొరికిపోయాడు కదా. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయిపోయారు? మూవీ వర్డిక్ట్ ఏంటంటే ఏదో తీయాలనుకుని ఏదో తీసేసి ఎటేటో వెళ్ళిపోయింది మూవీ. చాలా థ్రిల్లర్స్ ఆల్రెడీ చూస్తున్న ఆడియన్స్కి ఈ మూవీ ఎంతవరకు నచ్చుద్దో చెప్పలేం. ఓవరాల్ రేటింగ్ వచ్చి 2.25/5. ఈ రివ్యూ నచ్చితే లైక్ ద వీడియో అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.